అయితే బాలరాజ్‌కి అలాగే కావేరికి ఇద్దరికైతే నేను నాన్న నిర్దోషిగా బయటకొచ్చిన తర్వాత గుళ్ళో పూజ చేపిస్తానన్నాను. మీరిద్దరు త్వరగా వచ్చేయండి అని చెప్పననేటప్పటికి ఇంకా కావేరి కూడా అయితే ఇంటికాడే రెడీ చేసి వస్తుంది. ఇంకా భారతమ్మ, చిన్ని అనుకున్నట్టుగానే కావేరి రావడంతో ఇద్దో అమ్మ నీకు చీర తీసుకొచ్చాను అని చెప్పంటే ఇవన్నీ ఇప్పుడు ఎందుకు ఆంటీ అని చెప్పని అంటుంది. అప్పుడు ఆహా లేదమ్మా గుడికని కదా నీ కూతురు తీసుకొచ్చింది వెళ్ళి కట్టుకురా అమ్మ అని చెప్పనంటే ఈ లోపల బాలరాజును కూడా అయితే హాఫ్ టికెట్ రెడీ చేసి నా పట్టుబట్టలతో వస్తాడు. అప్పుడు ఇంకా పట్టుబట్టలతో బాలరాజుని చూసి నాన్న నువ్వు చాలా బాగున్నావు నాన్న అని చెప్పి అంటుంది. ఇంకా అదే సమయానికి కావేరి కూడా ఆ చీర కట్టుకొని వచ్చిన తర్వాత అచ్చం పెళ్లి కొడుకు పెళ్లి కూతురులా ఉన్నారు అని చెప్పి మీరిద్దరు అని చెప్పనని ఇద్దరికి ఒకరికొకరికి బొగ్గు చొక్కనైతే పెడుతుంది. నువ్వు మా వదనంకే పెడితే ఎలా, మా అన్నయ్య కూడా చాలా బాగున్నాడు పెళ్లి కొడుకు లాగా ఉన్నాడు, అందుకు మా అన్నయ్యకి కూడా బొట్టు పెట్టు అని చెప్పి హాఫ్ టికెట్ అంటాడు. అప్పుడు తనకు కూడా బొట్టు పెడుతుంది. ఇంకా అందరూ కలిసి గుడికి అయితే బయలుదేరడానికి వెళ్తారు. అలాగే మహి అయితే చిన్ని ఏదో కోరిక కోరుకుందంటున్నానా, ఆ కోరిక నెరవేరాలని చెప్పని నేను ఈ గుడికి వెళ్దాం అనుకున్నాను అని చెప్పని అప్పుడు అనేటప్పటికి ఎప్పటిదాకా రెడీ అయిన నాగవల్లి కూడా అయితే నాకు అర్జెంట్ పని ఉందని చెప్పని మధ్యలోనే దిగేస్తుంది. ఇంకా దేవ అయితే చిన్ని కోసం ఏం కోరిక కోరుకున్నాడో అది నేను జరగాలని చెప్పి నేను మొక్కోవడం ఏంటని చెప్పని ఇంకా మీరు కానీ రాలేదంటే నేను 2 రోజులు అన్నం తిన్నని చెప్పని మహి గట్టిగా పట్టేటప్పటికి ఇంకా దేవా కూడా అయితే గుడికి అయితే వెళ్తాడు. ఇంకా చిన్ని అనుకున్నట్టుగానే బాలరాజు కావేరీల పెళ్ళి అయితే చేసిన తర్వాత ఇంకా పెళ్లి తర్వాత జరిగే తంతు కూడా అయితే మొత్తం బిందులో ఉంగరం వేసి ఇద్దరిని ఎతకమని చెప్పి అనడం, అలాగే మాలలు మార్చుకోవడం, ఒకరి మండపం చుట్టూరు ఒకరు తిరగడం ఇవన్నీ కూడా చేపించి చిన్ని సంతోషపడమే కాకుండా కావేరి బాలరాజుకు కూడా ఒక స్వీట్ మెమరీ లాగా ఉంటుంది. ఆ రోజు మన ఇద్దరి పెళ్ళికి మనం దొంగతనంగా చేసుకున్నాము, ఎవరు వచ్చి మన పెళ్ళి ఆపుతారని చెప్పని, కానీ ఈరోజు మన కూతురే మనకు దగ్గరుండి పెళ్లి చేపిస్తుంది అని చెప్పనంటే ఇది నిజంగా మిరాకిలే కదా అని చెప్పనని అంటుంది. అవును అమ్మ నాన్నలే పెళ్లి చేసి చరిత్రలోకి ఎక్కుతున్న కూతురు అని చెప్పననే అనాలి. ఎందుకంటే నాకు కూతురు కాదు, తను అమ్మ